కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు తప్ప మరొకటి జరగడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కూల్చివేతలకు హైడ్రా అనే పేరు పెట్టి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను కాంగ్రెస్ లంగాలు పేల్చారని ఆరోపించారు. ఇప్పుడు 2-3 చెక్ డ్యాంలు పేల్చి ఇసుకను అమ్ముకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఎగవేతల గురించి చెప్పాల్సిన అవసరం లేదని అవి ప్రజలందరికీ తెలిసిందనని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పిల్లలకు స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కాకుండా హనుమంతుడు, అర్జునుడు వంటి పురాణ హీరోలను పరిచయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. అవతార్ సినిమాల కంటే మహాభారతం, రామాయణం గొప్పదని 2047 నాటికి భారత్ ప్రపంచంలో సూపర్ పవర్ గా అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన హరప్ప నాగరికత, యోగా, ఆయుర్వేదం, తక్షశిల, నలంద వంటి ఘనతలను గుర్తు చేసి భారత్ జ్ఞానంలో సూపర్ పవర్ గా ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటర్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ విస్తృతంగా విచారించింది. పునర్నియామకం వెనుక దురుద్దేశం, అక్రమ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులు, వ్యక్తిగత లబ్ధి కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఉద్యోగ విరమణ అనంతరం పునర్నియామకంపై నన్నెందుకు అడుగుతారు, ఆ విషయం కేసీఆర్ ని అడగండని ప్రభాకర్ రావు సమాధానమిచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతదేశం మళ్లీ విశ్వగురువు స్థానాన్ని దక్కించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించాలని ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్ భగత్ అన్నారు. విజ్ఞాన శాస్త్రం మరియు ధర్మశాస్త్రాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మూఢనమ్మకాలను వీడవాలని ఆయన సూచించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, సాధన ఉంటే ప్రపంచ పోటీలో నిలబడగలమని, స్వామి వివేకానంద బోధనలను ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. జెన్జీ యువతదే దేశానికి చోదక శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. వారి క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వంతో వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. యువత సాధించే ప్రతి విజయం దేశ విజయంగా భావించాలని సూచించారు. ప్రభాస్ తనకు సొంత కొడుకు కంటే ఎక్కువని, ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమా, అందులో అతన్ని అనాథగా ఎవరూ లేని స్థితిలో చూడటం, అమ్మ లేదు నాన్న లేడు పాట తనకు నచ్చలేదని, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చక్రం సినిమాలో ప్రభాస్ చివర్లో చనిపోవడం తాను భరించలేకపోయానని, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయని కృష్ణంరాజు సతీమణి తన పుత్ర వాత్సల్యాన్ని మీడియా ముందు వెలువరించారు. ట్రోల్స్ ను పట్టించుకోకుండా తన ప్రతిభపై నమ్మకంతో ముందుకు సాగాలని తేజ సజ్జా అన్నారు. విజయం సమయంతో వస్తోందని, ఆడియన్స్ ను కొత్త కథలతో అలరించడమే లక్ష్యమని అన్నారు. ప్రతి సినిమాతో తనను తాను మెరుగుపరుచుకోవటమే నిజమైన ఎదుగుదల అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బంగ్లాదేశ్ మైనారిటీలపై జరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అతివాద శక్తులు కొనసాగిస్తోన్న ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని, హిందువులను హింసించే దోషులను, అలాగే విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్ మోదీలను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉంటుందని విదేశాంగ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో భారీ తుఫాను ప్రభావంతో సాన్ బెర్నాండో ప్రాంతం వరదలతో అతలాకుతలమైంది. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రహదారులు నదుల్లా మారాయి. అత్యవసర సహాయక చర్యలను అధికారులు వేగంగా చేపట్టారు. వరద నీరు, భవనాలు, రహదారుల మీదుగా నీరు ప్రవహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న పలువురిని సిబ్బంది డ్రమాటిక్ గా రక్షించిన వీడియోలు వైరల్ గా మారాయి. నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం దాడులు చేపట్టినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. ఇదే సమయంలో నైజీరియాలోని ఒక మసీద్పై జరిగిన దాడిలో అనేక మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ వరుస ఘటనలతో నైజీరియాలో భద్రతా పరిస్థితులు తీవ్రంగా మారాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.